నమస్తే చెప్పండి. సార్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు ఇస్తానని చెప్పారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒపీనియన్ ఏముంది సార్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఒక కుట్ర కోణం లేవదీశారు. ఏంటి, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని విడగొట్టాలని. అది జనాలకు తెలుసు, కానీ వాళ్ళు కొంతమంది కొన్ని కొన్ని డిప్యూటీ సీఎం ఫలానా డిప్యూటీ సీఎం అనేది లేవ తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఏంటంటే మేము అంతా కలిసే ఉన్నాము అని జనాలకు చెప్పడం కోసం అదే 50 లక్షలు ఇచ్చేది. 50 లక్షలు ఇచ్చారు. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 10 నెలలు పూర్తి అవుతుందండి. ఎలా ఉన్నది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే? ఏముంది సార్, ఏం లేదు సార్. జగన్ పరిపాలన ఏంటంటే వాడికి నచ్చని తీసుకెళ్ళి లోపల పడేసి ఇరగ్గుమ్మి గొందరగాళ్ళు చేశాడు. వీడి వల్ల అది కావడం లేదు, ఈ గవర్నమెంట్ వల్ల. జనాల్లో అసంతృప్తి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు కుమ్మలేదానా? కొమ్మలేదని అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉన్నాడు, ఏమి లేకుండా అర్ధరాత్రి కూడా పోయి ఇంటికి తీసుకొచ్చి గుండెల మీద కూర్చొని విరగొట్టి వాయుగొట్టి పంపించారు. ఏంటి, ఒక ఎంపీని కొడితే దిక్కులేదండి. ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడు. ఆధారాలు ఉన్నా సరే భయపడుతున్నాడు. మరి ఎందుకనే రీసెంట్ గా ఒక వ్యక్తిని లోపల వేశారు? రీసెంట్ గా అంటే అది 9 నెలల తర్వాత ఆధారాలు ఉండి ఇక పక్క వాళ్ళ భరించలేక లోపల పడేసి. అంటే అప్పుడు అధికారంలో ఉన్నారని ఇలా పోయారు అనుకోవచ్చా? అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరిని పట్టాయి ఉన్నాడు, గోడ దిగి పట్టకపోయారు అర్ధరాత్రి పూట. మరి వీడేది ఈ పోలీసు వాళ్ళ కన్సర్న్లో తిరుగుతున్నాడు, వాళ్ళు పట్టుకోలేదు. కానీ పైనుంచి ఫోర్సు ఆ కేసులు అన్నీ రావడం వల్ల పట్టుకొని లోపలేశారు. ఇప్పుడు జైల్లో రాజభోగాలు ఇస్తున్నారు. జైల్లో జైల్లో మరి ఇంకా చాలా మంది ఉన్నారు. రెడ్ బుక్ అన్నారు కదా. ఏముంది సార్, రెడ్ బుక్ అంటే ఎర్ర బుక్ అని. నా కాడ ఉంది, నీ కాడ ఉంది ఎర్ర బుక్కులు. ఏం ఉపయోగం ఏముంది? అది కాదండి. ఆ ఎర్ర బుక్ తీస్తానని ఎలక్షన్ ముందు అన్నారు కదా లోకేష్ గారు. అది జనాల కోసం అంటారు సార్, ఓట్ల కోసం నానా రకాలు అంటారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఫాదర్కి 5,000 ఇస్తారంట, క్రిస్టియన్ ఫాదర్కి. తర్వాత ఈ వక్స్ బోర్డు వాళ్ళకి వాళ్ళ కమిటీ మెంబర్లకి ఎంతో ఇస్తారంట. వాళ్ళైనా పేదవాళ్ళు, హిందువులు పేదవాళ్ళు లేరు. అక్కడి నుంచి మక్కా పోవాలంటే ఒక్కొక్కరు 1,00,000 2 లక్షలు ఇస్తున్నారు. వాళ్ళైనా యువతలు హిందువులు పేదవాళ్ళు లేరా, నేల పుట్టుకునేవాళ్ళు లేరా? మరి వాళ్ళకి ఏమి ఇస్తున్నావు నువ్వు? నీకు మైనారిటీ ఓట్లే కావాలా, హిందువుల ఓట్లు అవసరం లేదా? మరి అందరినీ సమానంగా చూడాలి కదా. హిందువులు అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ పిల్లలు చదివి వాళ్ళకి ఇప్పుడు ఇది ఉంది, కుంభమేళం ఉంది, 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ వచ్చేదానికోసం 10 ట్రైన్లు వేసి హిందువులు పంపలేవా నువ్వు? నీ వల్ల కదా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? కానీ వీళ్ళకి 5,000 ఇవ్వడానికి ఉన్నాయా? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవన్నారు కదా, మొత్తం జగన్ అప్పులు అనేది చేశారు. అప్పుడు చేశారండి, అందరూ చేస్తుంటారు. కేసీఆర్ చేసుకోవాలా, రేవంత్ రెడ్డి సరి చేసుకుంటారా? అట్నే ఏదో తేవాలి. ఈయన ఏంటంటే నేను అప్పులు లేకుండా సృష్టిస్తానంటున్నాడు, దానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అమరావతి అన్నాడు, నెలలో బిగించేస్తానన్నాడు, ఇప్పటికి లేదు. ఆ చెట్లు బీకారు. పోలవరం కొంచెం రన్నింగ్లో ఉంది. హౌఎవర్ ఏంటంటే గవర్నమెంట్ అంటే ఎవరికైనా గవర్నమెంట్ నడపాలంటే ఎంతో కొంత వాళ్ళకి కావాలండి. అది ఒకళ్ళు ఏంటంటే మొత్తం నాకు కావాలంటాడు, ఒకడేమో పావులా కావాలంటాడు, ఒకడేమో నాకు 10 పైసలు కావాలంటాడు. ఆ టైప్ అన్నమాట. జగన్ ఏంటంటే రూపాయి ఇస్తే రూపాయన్నర నాకు కావాలంటాడు. వీళ్ళు ఏంటంటే రూపాయి ఇస్తే నాకు 10 పైసలు చాలే, పావులా చాలే, మిగిలిన జనాలు పెడతారు. అంటే ఎంత మిగిలితే అంత మంచిది అనుకుంటారు. ఎవరు వీళ్ళ ఎంత మిగిలితే అని కాదండి, అది వీళ్ళకి చాలడం వల్ల నాయకులకి అయితే తీసుకునే పావులా కూడా చాలడం లేదు. మేము కోట్లు ఖర్చు పెట్టి వచ్చాము, ఆ కోట్లు మాకు ఎలా రావాలి ఉన్నారండి. అది రాజకీయాల్లో మామూలు అండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే చేస్తున్నారు అనుకోవచ్చా? ఏం చేయటం లేదండి, వాళ్ళిద్దరు కలిసే మాట్లాడుకున్నారు, కలిసే చేస్తున్నారు. వాళ్ళ జనాలు వాళ్ళని ఇద్దరిని విడదీయాలి అనే ఒపీనియన్లో ఉన్నారండి. అది సరే, ఎన్నికల ముందు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయని చాలా మంది అన్నారు, మీరు కూడా అన్నారు నాతో. ఇప్పుడు ఏమైనా మారుతున్నాయండి. అంటే 9 నెలల్లో మారాలంటే అది అయ్యే పని కాదు. ఇప్పుడు 5 సంవత్సరాలు విధ్వంసం చేసిపోయాడు. 5 సంవత్సరాల విధ్వంసాన్ని 9 నెలలు చేయాలంటే ఎవరో ఉన్నాయిద్దా? కాదు, 10 సంవత్సరాలు ఇవ్వాలి, ఇంకో టర్మ్ కూడా ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఒక రేపు తీసుకొస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పిఠాపురం చేంజ్ అవుద్ది అన్నారు. ఓన్లీ పిఠాపురం అనుకోవచ్చా, ఆంధ్రప్రదేశ్ కూడా? పిఠాపురం అంటే ఆయన ఓట్లేసి ఆదరించారు కాబట్టి ఒక చూపు కొంచెం ఎక్కువ ఉంటుంది. మొత్తం టోటల్గా ఉప ముఖ్యమంత్రి అంటే స్టేట్ అంతా చూసుకోవాలి కదా. ఒకరిని చూసి ఒకరిని చూడటానికి అందరూ చూడాలి. పవన్ కళ్యాణ్ గారు వెనకాల నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ అంతా పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నదని చాలా మంది అంటున్నారు. మీరేమో ఉంది, ఉన్నా కానీ వాళ్ళు
అవసరం వచ్చినప్పుడు ఆడుకుంటారు, ఇప్పుడు ఆడుకోరు. చూస్తే సీఎం 2029 సీఎం ఎవరు అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కి కూటమి తరఫున? చంద్రబాబు అనుమానం ఏం లేదు. చంద్రబాబు గారికి వయసు అయిపోయిందని చాలా మంది అంటున్నారు. లేకపోతే నారా లోకేష్ అవుతాడు. మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు నాకు వద్దని చెప్పారు. ఆ. అంటే నారా లోకేష్ గారిని సీఎం చేస్తే అనుభవం రావాలి, అనుభవం రాహిత్యం ఉంది, అనుభవం వస్తే అప్పుడు నేను సీఎం అవుతాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన సీఎం అవుతే నారా లోకేష్ గారు సీఎం అవుతే చంద్రబాబు నాయుడు మీరు కంచెనే చేశారు. ఆయన 90 సంవత్సరాలు వచ్చింది ఎక్కడికి కూడా, ఆయనే సీఎం నెక్స్ట్. 90 సంవత్సరాల వరకు. 90 సంవత్సరాలు, అంటే ఆయనకు ఇప్పుడు ప్రస్తుతానికి 72 సంవత్సరాలు, ఇంకా 10-15 సంవత్సరాలు ఉంటాడు. 74 అంటే 74 సంవత్సరాలు. 74 అయినా 84 దాకా నో డౌట్. ఆయన సీఎం. ఆయన సీఎం. మరి చూసే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి విషయాల్లో వీళ్ళిద్దరిలో సీఎం ఎవరు అయ్యే అవకాశం ఉంది సార్? ఈ టైంకి అయితే పవన్ నాకు అవసరం, నేను 10 years చంద్రబాబు అన్నాడు అండి. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉందన్నమాట చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోడు అని. కాకపోతే జగన్ దృష్టిలో ముసలోడు అంటున్నాడు, కానీ మిగిలిన అందరూ ఎవరు అంటారు ముసలోడు. మరి జగన్ విషయానికి వస్తే జగన్ 2.0 అంటున్నారు. 2.0లో చేంజ్ అవుద్ది అంటున్నారు కదా. ఎవరు అన్నారు? జగన్మోహన్ రెడ్డి మొన్న రీసెంట్ ఏమైంది, మొన్న నాకు 160 వస్తాయి అన్నాడు. ఎన్ని వచ్చి 11 ఇచ్చారు. 2.0 కూడా అంతే. 2.0లో వైసీపీ అధికారుల మీద చెయ్యేస్తే జగన్ 2.0 కనిపిస్తుందని జగన్మోహన్ రెడ్డి 7 సంవత్సరాలు అవతల దాక్కున్నా పట్టుకొస్తాను అంటున్నాడు. వాడి వల్ల అయ్యే పనే కాదు. నేను నిజంగా మళ్ళీ వచ్చి 7 సంవత్సరాలు దాటిపోయి దాముకుంటాడండి. ఎవరు నువ్వు చెప్పారు 2.0లో ఎరగదీస్తాను ఆయన. వైసీపీ నాయకులు గతంలో టీడీపీ నాయకుల మీద చాలా కేసులు అయితే పెట్టారు. 2022 నుంచి 2020 వరకు చూసుకుంటే మరి వాళ్ళందరి కేసులు వీళ్ళు మళ్ళీ తిరిగి తీసే అవకాశం ఉందా? అవకాశం అంటే సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాడిని వెధవ అని దించేశారు. నువ్వు అదే పని చేసి నిన్ను వెధవ అంటారు. కాబట్టి చేయడానికి వచ్చే వీళ్ళు చెయ్యగా చేస్తారు. బట్ దానికి సమయం సందర్భం ఉంది. అది అన్ని కేసులు వేస్తే లోపలేస్తే బయటికి రాకూడదు. వాళ్ళు వేసారు, ఒక 50 రోజులు ఇచ్చారు, 53 రోజులు ఇచ్చారు, తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చి కేసు ఎత్తేసారు. అలా ఉండదు. లోపలికి పోయినా లోపలే. ఏపీలో ఒక ఆచార్యం ఉన్నది తెలుసండి, జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు బయటకు వచ్చేటప్పుడు సీఎం కింద వస్తున్నారని. అంటే చంద్రబాబు నాయుడు పోయి బయటకు వచ్చారంట. రేపు అట్టయితే వీళ్ళిద్దరు ఎవరిని ఒకరిని చేయలేదు, అబ్బా కొడుకులు ఇద్దరు. అదేం కాదులేండి, అది ఆచారం ఏం కాదు. అది ఎప్పటి నుంచి ఉంది ఆచారం. వాడు జగన్ గారు వచ్చాడు మొట్టమొదటి జైలు నుంచి, అయ్యాడా? కాలేదు, తర్వాత అయ్యాడు. అది ఆచారం ఎట్టయితే. మరి రీసెంట్ గా చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రిగానే ఆయన మళ్ళీ సరే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం కాదు, మరి జైలుకి వెళ్ళిస్తేనే ముఖ్యమంత్రి అన్నారు కదా. జగన్ బాబు అంతకు ముందు వచ్చాడు ఒకసారి, అప్పుడేమన్నా అయ్యాడా ముఖ్యమంత్రి? తర్వాత నెక్స్ట్ టైం అయ్యాడు. సరే, ఒక్క మాటలో ఈ 5 సంవత్సరాల్లో ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రజలు ఎలాగ ఉండొచ్చు అనుకోవచ్చు? సరే, ఏపీ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. మాకు డెవలప్మెంట్ జరిగిద్దని ఆశిస్తున్నారు. డెవలప్మెంట్ కొంత జరుగుతుంది. ఇప్పుడు ఫండ్స్ లేవండి. వరల్డ్ బ్యాంక్ ఇస్తామన్నారు, దీనికి వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తే పని స్టార్ట్, మార్చిలో పని స్టార్ట్ అయ్యింది. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 పరిస్థితి ఏంటి అనుకోవచ్చు? ఏముంది సార్, చెప్తా ఉంటారు, జరిగిపోతా ఉంటాయి. జరిగితే అనుకోవచ్చా సూపర్ 6? అంటే ఫ్రీ బస్ కానీ జరిగిద్ది, టైం బట్టి. థ్యాంక్ యూ సార్.